అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం సంబంధించి రేట్ చెప్పడానికి ముందు మీ అందరికీ ఒక విన్నపం. వెనకాల అటాచ్ చేసిన చూడండి. ఈ రోజు నుంచి క్యాటలిస్ట్ ఎస్పీ, ఏపీ, డివోషనల్, క్రైమ్ అవేర్నెస్ అండ్ సూపర్ సర్వీస్ 5 ఛానళ్ళలో కూడా యాడ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మా మార్కెటింగ్ మేనేజర్ తనకు మీరు ఫోన్ చేయండి. మీకు జస్ట్ యాడ్ డిస్ప్లే అయితే చాలా, లేదు నేను నా మాటగా చెప్పాలా, దానికి టారిఫ్లు ఎంత, రేట్లు ఎంత, డ్యూరేషన్ ఎంత, ఏంటి మొత్తం మా మేనేజర్ మాట్లాడతారు. ఓకేనా? బట్ మరలా చెప్తున్నా, నేను కొంతమందిలాగా జర్నలిజం బ్రతికించండి, నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కునే రకం కాదు. అండ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి అని అలా డబ్బులు తీసుకునే రకం కాదు. పోగిరి సినిమాలో మహేష్ బాబు లాగా పనేంటి చెప్పు, నీకేంటి నాకేంటి అలా అని చెప్పేసి మనం గ్యాంగులు మాఫీలు మనలాగా. ఇప్పుడు కూడా నేను తీసుకునే యాడ్ ఏదైతే ఉంటుందో ఆ యాడ్లో ఖచ్చితంగా ఏంటి, మీరు ఎదగాల, నేను ఎదగాల. బట్ ఇద్దరి మీద కూడా ఎక్కడ చిన్న మచ్చ కూడా రావద్దు, మర కూడా ఉండొద్దు. అటువంటివే నేను తీసుకుంటాను. ఓకేనా? మీరు వ్యాపారం మొదలెట్టారు, బట్ ఇంకా ఎక్కడికో అది వెళ్ళటం అంటే తెలియటంలా అండ్ ఎదగాల్సింది అది ఎదగటంలా, అప్పుడు నేను సాయం చేస్తాను. ఓకేనా? అది వీడియో ద్వారానా, లేదన్నప్పుడు డిస్ప్లే ద్వారానా, లేదన్నప్పుడు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ లాగా అలా కూడా అనుకోవచ్చు. ఓకే? సో మా మేనేజర్ నెంబర్ అది, మా టీము ఎప్పుడప్పుడు కోఆర్డినేట్ చేస్తుంటారు. మెయిల్ ఐడి వచ్చేసి ksp.mba@gmail.com. ఓకే? ksp.mba@gmail.com. ఇది నా MBA అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నది. దానిని అడ్వర్టైజ్మెంట్ పర్పస్ వాడుతున్నా. ఛానల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే వీడియోలు ఇవ్వటం రిమైనింగ్ అనేవి kspvoice@gmail.com. ఓకేనా? డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ ఇస్తాను, మెయిల్ ఐడి కూడా ఇస్తాను. యాడ్స్ తాలూకు ఏదైనా సరే నాకు మెయిల్ పెట్టవచ్చు, లేదా డైరెక్ట్గా నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఏంటి అని చెప్పేసి. ఓకేనా? ప్లీజ్ కమింగ్ టు మొన్న మనం మాట్లాడుకున్నాం, టీ తాగుతూ వెండి ఉంది, టిఫిన్ చేస్తూ బంగారం ఉంది అని చెప్పేసి. టీ తాగింది లేదో వెండికి పరిగెట్టేసింది. 2100 పెరిగింది కేజీకి. ఈరోజు మార్కెట్లో 1,98,000 రూపాయలు కేజీ వెండి. కమింగ్ టు టిఫిన్ చేస్తున్నటువంటి బంగారం ఏం చేసింది, ఇప్పుడే టిఫిన్ చేసాం, పరిగెట్టదులేదు, స్లోగా నడుద్దాం అని చెప్పేసి నడుస్తాం మొదలెట్టాను. అలా 250 రూపాయలు వచ్చేసేమో బంగారం 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు 270 రూపాయలు పెరిగింది. దెన్ మార్కెట్లో 22 క్యారెట్ వచ్చేసి హైదరాబాద్లో 1,19,550 రూపాయలుగా ఉంది 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,30,460 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇది విషయం. ఓకేనా? మరలా చెప్తున్నా, ఎవరైతే వెండి విషయంలో ఏం పరల మీరు రిస్క్ చేస్తాం, మా దగ్గర డబ్బు చాలా ఉందనుకుంటే వాళ్ళకి లాభాలే లాభాలు. బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం లాసులు రావచ్చు ఎప్పుడు మీరు అమ్ముకుంటే. అలా కాకుండా మీరు రేట్ వచ్చేవరకు ఆపుతానంటే ఆపుకోండి. ఓకే? రేట్లు అయితే పెరుగుతాయి, బట్ ఇట్ విల్ టేక్ టైం. అండ్ బంగారం విషయంలో మాత్రం స్లో అయినా సరే దూసుకుపోతాం ఖాయం. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారమే. ఓకేనా? యాడ్ సంబంధించి మరలా చెప్తున్నా, ఎనీ యాడ్, బట్ మరలా చెప్తున్నాం కదా, ధర్మబద్ధంగా నీతివంతంగానే ఉండే యాడ్స్ నేను తీసుకుంటాను. ఓకేనా? చక్కగా మీ యొక్క వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా, నేను ఎదిగే దృష్ట్యా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నాను. ఆశీర్వదించండి, మంచి యాడ్స్ అనేవి వచ్చేలా చూడండి.